ఈకేవైసీ అప్పుడు వెళ్ళిపోయినాయి సార్. అవి ఈకేవైసీ అప్పుడు వెళ్ళిపోవడం ఏంది నాకు అర్థం కదా. మిస్ అయినాయి సార్. అట్లా వేరే పంచాయతీలో కూడా మిస్ అయినాయి అట్లా. ఏంది మా అంత నెగ్లెక్ట్గా నాకు అర్థం కావటంలా. ఒకసారి అయిపోయిందంటే ఈ గిడ్స్ పెట్టేస్తా అంటమా. మనమంతా దొరలు అయిపోయినామా నాకు అర్థం కావటం. సచివాలయం అంతా ఉండేది మహా అంటే 10-15 సమస్యలు ఉండవు. వాలంటీర్ తెచ్చియడం ఏంది నీకు వెళ్ళా ఇష్యూ. నేను నాటకాలు నాకు అర్థం కావడం లేదు. ముందు మీకు ఛార్జ్ మేము ఇవ్వండి. సచ్ రెక్లెస్నెస్ నాకు చెప్పలేదు. మీకు ఇష్యూ తెలుసు. గవర్నమెంట్ ప్రతిసారి కూడా యాప్లో డెవలప్మెంట్ ఇంకోటో చేస్తుంది. పోనీ మేము ఏమైనా ఇన్ఎలిజిబుల్ చేయమన్నామో లేకుంటే ఇంకోటి చేయమన్నామంటే అనుకోవచ్చు. ఏం చేస్తుంటావు చెప్పమ్మా. పొద్దున నువ్వు 10 నుంచి కూర్చుంటే ఆఫీస్లో, సాయంత్రం 5 వరకు నీ డ్యూటీస్ ఏంది నాకు చెప్పు. నెలలో మహా అంటే 4 రోజులు 5 రోజులు ఉంటుంది మా బాగా పని అంటే. రోజు 1-2 రోజులు, వారానికి 1-2 రోజుల కంటే ఎక్కువ పని ఉండదు. అంతా దొరసాన్లు అయిపోయినాం మనమంతా. 100 సార్లు గ్రూప్లలో చెప్తాను, 100 సార్లు ఎంపీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. 3 నెలలు ఈకపోయింటే క్యాన్సిల్ ఏంటది. అన్ఫ్రీజ్ చేయడానికి అన్ఫ్రీజ్ రాదు అంటావు నువ్వు. నీ ఆఫీస్లోకి వచ్చి నేను చూపిద్దాను అన్ఫ్రీజ్ చేయడము.